ఏం మావా దాదా ఏమిటి మధ్య కనబడ్డమే మానేశావు? చొక్కేస్తావేంటి? వద్దు బాబు, ఆ కిట్టయ్య బాబు దయ వల్ల బుద్ధి వచ్చింది, మందు మానేశాను బాబు. ఏంటి కిట్టిగాడు నీ చేత మందు మనిపించేశాడా? ఎంత తప్పు పని చేశావు మావా. నువ్వు నేను మందు మానేశామనుకో ఈ సుక్కమ్మ తల్లి ఎంత బాధపడిపోద్దో ఒక్కసారి ఆలోచించు. అది సరే, ఈ సుక్కమ్మ తల్లి సంతోషంగా ఉండాలంటే నువ్వు మందు తాగాలి, తోలాలి, నేల వాలాలి. తగు మావా. నీటుగా ఈ ఫుల్ తాగావనుకో నా కాళ్ళ మీద పడి నువ్వే సాష్టాంగ దండం పెడతావు. తాగు. ఇదిగో నడి రోడ్డు పాలైన ఈ కలియుగ దుర్యోధనుడి మాట కాదంటే నీకు అంటే నీ పుర్రె పేలిపోద్ది. ఇదేమో ఈ సీరేంటి? నేను కాయకట్టం చేసిన డబ్బుతో నా కూతురు చేరుకున్నాను బాబు. మావా, నీ ముద్దుల కూతురికి తీసుకెళ్తున్న ఈ సీర నీకు దక్కాలంటే నువ్వు వెంటనే ఈ మందు తాగేసేయాలి, లేదా ఈ సీర పీలికలు బాబు. అయితే మందు తాగుతా. మందు తాగను బాబు. తాగవా? మావ మాటలతో వినలేదు, చేతులతో చేసి చెప్పు. తాగు మావా. బాగా పోయిండ్రా వీడి. మావా, సుక్క తల్లిని సేవించి నీ కూతురి శీర్ణ కాపాడుకున్నావు. ఇదిగా శీర్ణ సంకలో ఎట్టుకుని నా పేరు చెప్పుకుంటూ తూరుతూ వాగుతూ తైతక్కలాడుతూ వెళ్ళు. పుట్టి బుద్ధిరిగాక ఈ చేతులతో నీకొక రేగ్గొట్ట కూడా కొనలేదమ్మా. నీకోసం చీర తెచ్చానమ్మా. ఇదే నా మొదటి సంపాదన, చివరి సంపాదన. తీసుకోమ్మా, తీసుకో. అరే ఏమైంది? ఈ దెబ్బలేమిటి? పదగౌరి హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆ ఆసుపత్రికి వెళ్తే నెచ్చిరెచ్చిస్తారేమో కానీ ఆయుసుపోతారా కిట్టయ్య బాబు. కిట్టయ్య బాబు, నువ్వు దేవుళ్ళు అంటుడివి. నా బిడ్డ నువ్వే కాపాడాలి, నా బిడ్డ నువ్వే కాపాడాలి. అర్థం లోపు నాలికి తడిపే ఉంటే ఆ నాలిక పైకి పీకి నరికి పాతరేస్తా. మీరు మరీనండి, వాడికి ఆ మాత్రం జ్ఞానం లేదా ఏమిటి? ఏరా నాన్న? ఏమైందయ్యా? ఏమైంది? వీలు పంచర్ అయిందయ్యా. కొంపలు అంటించేసావు కదయ్యా, ఇలాంటప్పుడు పంచర్ ఏంటి? స్టెప్నీ ఉందా? స్టెప్నీ ఉంది కానీ జాకీ లేదండి అయ్యా. ఏమిటి జాకీ లేదా? మీరంతా కలిసి ఎత్తేస్తే చక్రం మార్చేస్తానండి. ఏమిటి మేత్తలా? అవునండి అయ్యా, మనం బండి ఎత్తుతే తను చక్రం పెడతాడు, చక్రం పెడితే అది వెళ్తుంది. కరెక్ట్ టైంకి వెళ్ళి జూబులకి వెళ్తాం. వెధవకారాన్ని ఇంతకంటే రెండేళ్ల బండి నయం. ఎత్తు, నువ్వు ఎత్తవే. నాటుగా నీటుగా ఘాటుగా ఉండే బాటిలు. అబ్బా తెలుసండి. ఏడి మన సుపుత్రుడు? ఏమోనండి, ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడు. ఏమైపోయాడు? అయ్యా అదిగో ఆ పాక దగ్గర చూడండి, తమ సుపుత్రులాగే ఉన్నాడు. అవునే నువ్వురా? సర్వగణ సాగరా పిన్నుగా అప్పుడే తాగేసావురా. నువ్వు తాగింది 1 కాదు 2 కాదు 1000 కాదు 1,00,000 కాదురా, 1,00,00,000 రూపాయలురా. అయ్యో అయ్యో పడిపోయానండి. ఎంత కక్కుర్తి మనిషిని ఎలా కన్నారండి బాబు? తక్కువ వెధవయ్యా, పెళ్ళైన 5వ నెలకి కొంపలు మునిపోయినట్టు కనేసింది ఈవిడ. బాగుంది, పెళ్ళవక ముందే కడుపు అయితే చావనా? అంటే వీరు తమకు అక్రమ సంతానం అన్నమాట. మాది మేనరికమే పంతులు గారు. ఓ రోజు దివాణంలో తిరుగుతూ కాలు జారి పడ్డారు ఈయనకు సేవలు చేస్తూ ఆవేశం తట్టుకోలేక నేను కాలు జారాను. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాం అనుకోండి. సరేలావా, మొదట ఈ దౌర్భాగ్యుని పట్టుకుని కారు డిక్కీలో వేద్దాం పదండి. వేద్దామండి, బాగానే ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో నిశ్చితార్థానికి ఎలా తీసుకెళ్తామండి బాబు? ఈ వెధవ ఇలాంటి పని చేస్తాడని నా ముందు జాగ్రత్తలో నేను ఉన్నానయ్యా. నువ్వేం కంగారు పడకు, ఏం చేయాలో నేను చెప్తాను. ముందు కదా రేఖను త్వరగా రెడీ చేయండి. అలాగే. పెళ్లివారు వచ్చేట. అలాగేనండి. వచ్చే వేళ ఏమిటండి మహాప్రభు? రానే వచ్చారు.
రండి అయ్యా రండి. రండి రండి, దయచేయండి. ప్రయాణం బాగా సాగిందా? కూర్చోండి కూర్చోండి అమ్మా, కూర్చోండి, పర్వాలేదు. ఏదో కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు. అది నీరసంగాక మరి ఏమిటండి, దారి పొడుగునా వెధవ తాగుడు అది. తాగుడేమిటి? అదేనండి పెట్రోల్. మా బండి చూసారు, అదే మా కారు. మా పెళ్లి నాటిది. ఫర్లాంగ్ 1 లీటర్ చొప్పున తాగేస్తుంది. అది అలకపానుపు మీద నా పెళ్ళినాడు వీళ్ళ నాన్నగారు ఇచ్చారులేండి. అలా వదిలేస్తే పీపాల కొద్ది తాగేస్తుంది. అబ్బాయి ఎక్కడా? అదిగో చూసారా చూసారా, పొడుగ్గా ఎర్రగా ఎలా దగదగలాడిపోతున్నాడో. పెళ్లి కొడుకుని చూపించమంటే కత్తిని చూపిస్తారేమిటి? మా పోటు కత్తిల వారి వంశంలో ఇదే ఆచారం అండి. పెళ్లి చూపుల నుంచి నిశ్చితార్థం దాకా అంతా కత్తితోటే. సరిగ్గా మా ముహూర్తం అప్పుడు వీరికి నడుము విరిగితే మా పెళ్లి కూడా ఈ కత్తితోటే చేశారండి. పెళ్ళేనా, శోభనం కూడానా? అయ్యా నేను ముందే చెప్పాను కదండి, పెళ్లి కొడుకు కత్తిలా తళతళలాడుతుంటాడని. మీరు చెప్పేది బానే ఉంది శాస్త్రి గారు, కనీసం ఫోటో అయినా. దానికేముంది, ఇవ్వండి. చూడండి. మహారాజులా కళకళలాడుతున్నాడు. మా సుపుత్రుడు కుమార్ రాజా సర్వగుణ శేఖర్లం గారు ఎప్పుడు కళకళలాడుతూ ఉంటారు, నోరిప్పితే గలగలాడుతూ ఉంటారు. ముహూర్తం మించిపోతుంది, అమ్మాయిని పిలిపించండి. ఏమిటి ఎలా సిగ్గుపడిపోతున్నావు? ఇప్పుడే ఇంత సిగ్గుపడితే ఎలా? పాత హుషారంతా ఏమైంది? నా మనవరాలు రేఖ, నా ఆరో ప్రాణం. తాతయ్య గారు పెళ్లి కొడుకు ఎక్కడున్నాడండి? పెళ్లి చూపులకి అబ్బాయి రాకపోవడం వాళ్ళ ఆచారం అట. ఇదిగోనమ్మా ఫోటో, చూడండి మీరంతా. అబ్బా నవమన్ మధ్యలాగున్నాడే. కన్ను ముక్కు చూస్తుంటే మైకం తెప్పిస్తున్నాడే. ఇదిగోనే నీ మన్మధుడు. అయితే కోదండరాయ గారు, మా ఆచారం ప్రకారం, మా సాంప్రదాయం ప్రకారం కత్తిని మధ్యలో పెట్టి తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం జరిపిద్దాం. శుభస్య శీఘ్రం. కృష్ణ గారు మా గురువు కేడి చక్రవర్తి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. అడ్డమైన విధవ కబురు పెడితే రావాల్సిన అవసరం నాకు లేదని చెప్పరా? మీరు అలా అంటారని మా గురువు గారు ముందే చెప్పారు. ఎంతకీ ఆ కిట్టిగాడు వస్తాడంటావా? తప్పకుండా వస్తాడ్రా. గజేంద్ర మోత్సవంలో మొసల్నోట పడ్డ ఏనుగుని కాపాడడానికి పక్కలో ఉన్న పెళ్లాన్ని వదిలేసి పరుగు పరుగున వచ్చేసిన విష్ణుమూర్తిలా మన చేతికి సిక్కిన గౌరిని కాపాడడానికి ఆడు తప్పకుండా వస్తాడు. రాకపోతే అదిగో మాటల్లో వచ్చాడు చూడు. స్వాగతం. కలియుగ కిట్ట భగవానుడికి ఈ కలియుగ దుర్యోధన సార్వభౌమ చక్రవర్తి స్వాగతం పలుకుతున్నాడు. బావా ఎప్పుడు వచ్చితే మేము ఎలా రోజుకులే. అబ్బాయి నీ రాగాలు మర్యాదగా గౌరవ ఎక్కడుందో చెప్పు. ఆ విషయం చెప్పే ముందు మందో చుక్కచ్చుకుని మరో విషయం చెబుతాను, సావధానంగా వినుడు. చూడు, ఈ ఊళ్ళో హంగుగా కింగులా బతికే నన్ను ఈ కొండల మధ్య గుడారం పాలు చేసింది నువ్వు. చందాలు పుచ్చుకుని సర్వ సౌఖ్యాలు అనుభవించే నన్ను ఈ బండల్లో ఎండల్లో మంటల్లో మండేటట్టు చేసింది నువ్వు. నా దర్బార్లో దుమ్ము లేపి నా బ్రతుకులో మట్టి జల్లి సర్వనాశనం చేసింది నువ్వు. కనుక 1,00,000 రూపాయలు తెచ్చిచ్చావనుకో, ఈ రారాజు వేరే చోట కొత్త బతుకు కొత్త అవతారం ఎత్తుతాడు. నాతో బేరాలాటమ్మా అని గౌరీ ఎక్కడుందో చెబుతావా, లేక ఈ రాళ్లలో నీ రక్తం చిందించమంటావా? గౌరీ! మన గౌరీ మంచుకొండ మీద ఉండవలసిన గౌరీదేవి మామూలు కొండ మీద ఉంది. లచ్చిచ్చామనుకో భూమి మీదకు జర జర జరగ దిగిపోద్ది. ఇవ్వలేదనుకో దాని ప్రాణాలు తారాజువ్వలాగా ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. ఆగ, ఒక్క దెబ్బ నా మీద పడిందా మా వాళ్ళు ఆ తాడు వదిలేస్తారు. గౌరీ ఆ అగాధంలో పడి చస్తుంది. ఆ పిల్ల ప్రాణాలు కాపాడాలనుకుంటే 2 గంటల్లోగా 1,00,000 రూపాయలు తెచ్చివ్వాలి. నడి రోడ్డు మీద పేదల కోసం నా మీదికి పొట్టేళ్లా దూకిన వాడివి మేకలా తోక ముడుస్తావా? దాని బాబు చచ్చేటప్పుడు దాని బ్రతుక్కి అండగా ఉంటానన్నావు, అగాధం పాలు చేస్తావా? దిక్కులేని ఒక ఆడపిల్ల, నిన్నే నమ్ముకున్న ఒక ఆడపిల్ల నీ కళ్ళ ముందే చస్తూ ఉంటే సేవ చచ్చిన వాడిలా చూస్తూ నిలబడతావా? నువ్వు వెంటనే 1,00,000 రూపాయలు తెచ్చివ్వలేదనుకో
అది అగాధంలో పడి అయిపోతుంది. తెస్తాను, 1,00,000 రూపాయలు తెచ్చిస్తాను. నువ్వు 2 గంటల్లో డబ్బు తేలేదనుకో, లచ్చొద్దు కాసిన పూలు పట్ల మన గౌరి సమాధి మీద పెట్టడానికి. తెస్తాను, పూలు కొన్ని ఎక్కువగానే తెస్తాను. ఎందుకో తెలుసా? నే వచ్చేలోగా గౌరికి ఏమన్నా జరిగితే నిన్ను పాతి పెట్టి ఆ పూలు నీ సమాధి మీద చల్లటానికి. గురువా, ఎంతకీ నిజంగా డబ్బు తెస్తానంటావా? తెస్తాడు. తేలేదనుకో, ఇలాంటి అడ్డమైన ప్రశ్నలు వేసినందుకు ముందు నీకు అయిపోద్ది, అంటే పుర్రె పగిలిపోద్ది అని. అయ్యా భూపతి గారు, అయ్యా, పెళ్లి చూపుల మీ పిల్లాడికి బదులు ఖడ్గాన్ని చూపిస్తే ఎలా ఉంటాడో అని భయపడ్డాను. మీ వాడు నిజంగా కత్తే, నాకు చాలా బాగా నచ్చాడు. అయ్యా, మరి తక్కిన విషయాలు మీరు అడిగింది డబ్బేగా, ఆ. ఇదిగోండి. జాగ్రత్త అండి, భద్రం. నాయనా సర్వగుణశేఖర, కాళ్ళకి నమస్కారం చేయి బాబు. మా వాడికి పితృభక్తి ఎక్కువలేండి. లేచి తాతగారి కాళ్ళకి నమస్కరించిన. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు, సుపుత్ర ప్రాప్తిరస్తు. లేనాయన, లే బాబు లే. ఏం వినయం, ఏం వినయం. అబ్బా, ఏమిటండి ఈ కంగారు? పిడకలు లెక్క పెడుతున్నట్టు లెక్క పెడుతున్నారు. ఈ డబ్బంతా మందే కదా. మాయా, ఆర్థిక విషయాలు నాకు వదిలేసి నీ సుపుత్రుడు నవ్వకుండా చూడు. వాళ్ళ మందు తాగాడంటే మన ఇద్దరం ఉమ్మడిగా విషం మింగి చావాల్సిందే. మమ్మీ, మమ్మీ, ఏమిటి బాబు? నాకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయే. ఫ్యాన్ వేసుకోనాయనా. తలనొప్పిగా ఉందే. కాఫీ తీసుకొచ్చేదా? అయ్యో, నిద్ర వస్తుంది మమ్మీ. పడుకో బాబు. అంతేగాని చుక్కేసుకోమని చెప్పాలా? మమ్మీ, నాలుక పిడచగట్టుకుపోతుంది. చచ్చి నీ కడుపున పడతాను. ఒకే ఒక పెగ్గు. నాయనా, కొంచెం ఓపిక పట్టు. మా బాబువి కదూ. ఆ 3 ముళ్ళు పడ్డ మరుక్షణమే పెగ్గేమిటి, బిందెడు తాగు. అప్పటిదాకా నేను ఉండలేను. చూడు, గుడ్లెలా తేలిపోయి మెల్లకన్ను పడిపోతుందో. ఒకే ఒక స్మా. పెళ్లి పీటల మీద కూర్చునే ఓపిక కూడా లేదు. కూర్చోకపోతే పడుకో. నువ్వు ఇలా మారం చేస్తావని 2 వస్తాదులు నీకు కాపలా పెట్టాను. ఒరేయ్, వీడిని ఇక్కడి నుంచి కదలకుండా చూడండి. ఛీ, నువ్వు అసలు తల్లివా? కన్న బిడ్డ మందు మహాతల్లో అంటే పొయ్యిన దానివి. అసలు చిన్నప్పుడు నాకు ఉగ్గుపాలైన పట్టావలేదు. ఉగ్గుపాలేక పట్టనిచ్చావు. పుట్టినప్పటి నుంచి తెగ్గుపాలే కదా. అయ్యో అయ్యో, 2,70,000, 2,80,000, 2,90,000.